హలో మా బ్రోస్, ఈ లగేజ్ చూస్తే అర్థమవుతుంది కదా మన పుణ్యకాలం అయితే అయిపోయింది అనమాట. హాస్టల్కి వెళ్ళాల్సిన డే అయితే వచ్చేసింది. ఆ రోజైతే బయటికి అడవలేక చేయాల్సిన పిచ్చి పనులన్నీ ఆ రోజే చేస్తూ ఉంటాను నేనైతే. వచ్చే రోజు ఎంత హ్యాపీగా ఉంటుందో లేదో తెలియదు కానీ వెళ్ళే రోజు మాత్రం కంపల్సరీ ఏడ్చే వెళ్తాము. అదేంటో అర్థం కాదు. ఈసారి ఏంటో కానీ హాస్టల్కి వెళ్ళేటప్పుడు కొత్త చెప్పులు కొనుక్కోకుండా వెళ్ళాను. మమ్మీ అయితే ట్రైన్ ఎక్కిచ్చేసి నన్ను బయట అయితే వెయిట్ చేస్తున్నారు. ఈసారి అయితే ఏసీ తీసుకున్నాను నేను సింహాద్రికి. ఆ రోజైతే ఎండ మామూలుగా లేదు, చితక్ కొట్టేసింది అంతే. ఏసీ తీసుకోవడం చాలా బెనిఫిట్ అయ్యింది నాకైతే. మూవీ చూసుకుంటూ బయట వచ్చిన వ్యూస్ అన్ని ఎంజాయ్ చేస్తూ ట్రైన్ జర్నీ అయితే బాగానే ఎంజాయ్ చేశాను నేను ఇంకో జర్నీ మొత్తంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే వరద ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు, చాలా ఏరియాస్లో అలానే ఉందని చెప్పి. గోదావరి కూడా చాలా ఎక్కువగా ఫ్లో అవుతుంది ఈసారి అయితే. ఎవరు అబ్జర్వ్ చేసినా కూడా అలా ఫ్లో అవుతానే ఉంది. చాలా ఓవర్ఫ్లో అవుతున్నాయి కొన్ని అయితే. చాలా భయం వేసింది వాటిని చూసినప్పుడు. అంతే మరి వీడియోకి మీరు మాత్రం తప్పకుండా డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.